ఈరోజు మనము టాకింగ్ అబౌట్ ద చక్రాలు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్ర గురించి చెప్పుకునే ముందు అసలు చక్రాస్ అంటే ఏంటి చెప్పుకుందాం. మన బాడీలో ఈ చక్రాస్ అనేవి 7 ఉంటాయి. ఆ 7 కూడా మనకి అది క్లోజ్డ్ గా ఉంటే ఒకలాగా మనం ప్రవర్తిస్తాము. అది బాగా ఓపెన్ గా ఉంటే అంటే కరెక్ట్ బ్యాలెన్సింగ్ గా ఓపెన్ గా ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తాము. ఓవర్ యాక్టివ్ ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తాం. సో మనకి ఒక మనిషిని తో మాట్లాడి మనం చూస్తే అది ఓవర్ యాక్టివా, క్లోజ్ అయి ఉందా, లేకపోతే ఓపెన్ ఉందా అన్నది తెలుస్తుంది. సో కొందరు వాళ్ళకి తెలియకుండానే అలా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అది వాళ్ళకి అసలు రియలైజ్ అవ్వరు. అలా ప్రవర్తిస్తున్నారు అంటే ఆ చక్రాస్ బ్యాలెన్స్ లేవు అని అర్థం. అయితే ఈ 7 చక్రాలు మనకు కనబడతాయా? సర్జరీ చేస్తే ఓపెన్ చేస్తే కనబడవు. అయితే చాలా మంది గురువులు ఏం చెప్తారు అంటే ఒక్కొక్క చక్రంలో లోటస్ లాగా ఫ్లవర్ ఉంటుంది. అందులో ఒక కలర్ ఉంటుంది. దానికి ఒక ఎలిమెంట్ అంటారు. ఒకటి అంటే ఇప్పుడు భూమి, ఆకాశం. ఇప్పుడు భూమి, నిప్పు, ఆ నీరు, అలా ఒక్కొక్క దానికి గాలి, ఒక్కొక్క దానికి అలా ఉంటుందన్నమాట. ఆకాశము. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. అలాగే కలర్ ఉంటుంది. గ్రీన్, యెల్లో, రెడ్, ఇలాంటి కలర్స్ ఉంటాయి అన్నమాట. బ్లూ, ఆ బ్లూ లో కూడా ఆకాశం బ్లూ ఒకటి, డార్క్ బ్లూ ఒకటి ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క చక్ర ఉంటుంది. అలాగే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. సో మనం మంత్రంతో ఆ చక్రాన్ని ఆ కలర్ తో యాక్టివేట్ చేసుకుంటే అది బ్యాలెన్స్డ్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది. ఓవర్ యాక్టివ్ ఉన్నాయి కూడా మనం రోజు చేసుకుంటే బ్యాలెన్స్డ్ వస్తుంది. సో మనకు ఎలా తెలుస్తుంది ఓవర్ యాక్టివ్ ఉందా, లేకపోతే యాక్టివ్ ఉందా, లేకపోతే బ్యాలెన్స్డ్ ఉంది అని? ఎందుకంటే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క పద్ధతి ఉందన్నమాట. అయితే వీళ్ళు మనము సైన్స్ లో ఇది ప్రూవ్ అవ్వలేదు. ఎందుకంటే కనిపించదు కాబట్టి. కనిపించేదే సైన్స్ ప్రూవ్ చేస్తుంది, కనిపించింది సైన్స్ లోకి రాదు. సో కాకపోతే ఎవరైతే బాగా మెడిటేట్ చేస్తారో గురువులు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో ఇది ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు, కానీ ఇది కనపడేది కాదు. అయితే ఎక్స్పీరియన్స్ ఎలా అవుతారు మీరు? ఎక్స్పీరియన్స్ ఎలా అవుతారంటే ఒక్కొక్క చక్రము మనకి దాని తత్వాన్ని బట్టి మన బిహేవియర్ ఉంటుంది. అదేమో ఒక సిమ్టమ్. మనం మెడిటేషన్ చేసేటప్పుడు అక్కడ మనకి ఆ కలర్ మనం ఫీల్ అవ్వడము, లేకపోతే ఒక పువ్వు, తామర పువ్వు ఆ కలర్ లో వికసించడము, ఇలాంటివి మనకి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తున్నారనమాట, ఇట్లా ఉంటుంది అని. సో ఈ 7 చక్రాలు కాకుండా ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. 9 చక్రాలు అంటారు, 150 చక్రాలు అంటారు. ఇలా చాలా వందల కొద్ది చక్రాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క నర్వ్, ఒక్కొక్క దీంట్లో ఉంటాయి. అవన్నీ మనం అంత డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే మన సహస్రారం పైన కూడా 2 చక్రాలు ఉంటాయి. అది పూర్ణాత్మక కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ 2 చక్రాలు కూడా మనం ఎప్పుడైతే ఎన్లైటన్ అవుతామో ఆ 2 చక్రాలను కూడా ఫీల్ అవ్వచ్చు. పూర్ణాత్మ పూర్ణాత్మ అంటారు చాలా మంది. ఇప్పుడు కొంతమంది పూర్ణాత్మ, ఆ వాళ్ళ పేరు కూడా పూర్ణాత్మ అన్నట్టు వస్తది ఎవరైతే బాగా పూర్ణాత్మ గురించి టీచ్ చేస్తారు. సో ఈ పూర్ణాత్మ అంటే ఏంటంటే మన ఆత్మకి తల్లి అన్నమాట. సో మనకి ఎప్పుడైతే మన ఆత్మ ఇవ్వలేదో ఏదన్నా ఇన్ఫర్మేషన్, శక్తి, పూర్ణాత్మ ఇస్తుంది మనకు ఆటోమేటిక్ గా. మనము పెద్ద పూర్ణాత్మ పూర్ణాత్మ అని పిలవకుండా ఇప్పుడు తల్లిని ఫుడ్ పెట్టు పెట్టు అని అడిగితేనే పెడుతుందా? పెట్టదు కదా. సో కొంతమంది ఊరికే పూర్ణాత్మ అని పిలుచుకుని చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. సో కాకపోతే మీరు తల్లి ఎట్లా మీకు అడగకుండా ఫుడ్ పెడుతుందో ఇక్కడ మనము జనరల్ గా నాకు ఇది కావాలి మాస్టర్ అంటే అప్పుడు ఆత్మ చేయలేకపోతే పూర్ణాత్మ ఆటోమేటిక్ గా చేసేస్తుంది. సో పర్టికులర్ గా పూర్ణాత్మ అనాల్సిన అవసరం లేదు. కానీ తల్లిని పొగిడి తల్లిని హ్యాపీగా ఉంచితే కూడా అది వేరే బెనిఫిట్స్ ఉంటాయి కదా. అందుకని పూర్ణాత్మ అని కొంతమంది దాన్ని పిలుచుకుని ప్రతి మెడిటేషన్ లో చేసుకుంటారు. అయితే మనము ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? మూలాధార చక్రాన్ని, కాకపోతే స్వాదిష్టాన, ఇలా ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే 3 నెలలు ఒక్క చక్రం మీద వర్క్ చేయాలి. అలా వర్క్ చేయలేదు, నేను డైరెక్ట్ హార్ట్ చక్రాలో ఉన్నాను అంటే ఏమవుతుంది? ఇప్పుడు మీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వాలి, మీరు ఆ హార్ట్ బీట్ వినాలి, దాన్ని యాక్టివేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే కింద 3 చక్రాలు యాక్టివేట్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనం ఉమెన్ గా పుడితే థర్డ్ చక్రాలో ఆల్రెడీ ఉంటాం మనం. థర్డ్ చక్ర నుంచి అంటే అంతకుముందు జన్మల్లో 3వ చక్ర వరకు వచ్చాం అంటే ఎన్నో జన్మలు ఆల్రెడీ ఎత్తాం. మినిమం మంచి మనిషిగా ఇప్పుడు సైసాత్మ ఒక 50 జన్మలు ఉన్నాయనుకోండి, అన్ని కర్మలు అక్యుములేట్ చేసుకున్నారు. మంచి మనిషి అయ్యాక ఇంకో 50 100 జన్మలు ఉంటాయి మనం 3వ చక్రకు రావాలంటే. సో 3వ చక్రలో ఉంటేనే మనము ఉమెన్ గా పుట్టి పిల్లలు పుడతారు మనకి. రాక్షసత్వము ఉండి కూడా ఉమెన్ గా పుట్టలేము.
ఒకవేళ పుట్టినా మనకి పిల్లలు ఇదంతా ఉండదు. ఎందుకంటే చూసుకోలేరు కాబట్టి ఆటోమేటిక్ గా యూనివర్స్ మనకి అసలు జన్మనే అధికారం ఇవ్వదు. సో ఆటోమేటిక్ గా మెన్ జన్మని, అందుకే చూడండి మీ డ్రీమ్స్ అన్నిట్లో ఏదైనా ఉమెన్ ఇంకో ఉమెన్ మెన్నో చంపుతున్నట్టు కనబడుతుందా? కనబడదు, ఇప్పటివరకు చూడలేదు నేను ఎవరిని కూడా. అందులో పాములను చంపడం చూశాను కానీ, ఎనిమల్స్ ని బాధ పెట్టడం చూసాను కానీ, ఎక్కువ 99.9% అవి కూడా మెన్ జన్మే చూశాను. ఉమెన్ గా ఏ పని చేయడం, ఇట్లాంటి పనులు వేరేలతో చేపిస్తారు చెప్పి, ఉమెన్ గా హస్బెండ్ లాంటి వాళ్ళనో లేకపోతే పనులను పిలిచి చేపిస్తారు కానీ వాళ్ళ చేతితో వెళ్ళి పాముని చంపరు. ఎందుకంటే అది మనం చేయలేం. మనకు ఆ సెన్సిటివిటీ ఉంది, ఎందుకంటే మనం పిల్లల్ని కని పెంచుతాం కాబట్టి మనకు ఆ సెన్సిటివిటీ మనలో ఉంది. అందుకే థర్డ్ చక్ర. సో థర్డ్ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకున్నాక ఫోర్త్ అంటే హార్ట్ చక్రకు రావడం చాలా ఈజీ. మెన్ జనరల్లీ ఫస్ట్ చక్రాలో కూడా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న మెన్ అంతా ఫస్ట్ చక్రాలో ఉంటారా? ఉండరు. వాళ్ళు ఈజీగా థ్రోట్ చక్రంలో, హార్ట్ చక్రాలను, లేకపోతే థర్డ్ చక్రం మనలాగా ఉంటారు. లేకపోతే ఈ క్లాస్ కి రారు కదా, ఎలిజిబుల్ లేదు కదా. సో ఈ క్లాస్ కి రావడానికి కూడా ఎలిజిబిలిటీ ఉండాలి. వాళ్ళలో సేవతత్వం ఉండాలి, వాళ్ళలో పశ్చాత్తాప పరివర్తన ఉండాలి. లేకుండా ఇందులో మనం తీసుకొస్తాం కదా. సో దానికి ఎలిజిబుల్ అన్న అయ్యి ఉండాలి. కర్మలలో ఎలిజిబుల్ అయితేనే దీనికి వస్తాయి. సో ఎప్పుడైతే మనము మెడిటేషన్ చేస్తూ ఉన్నామో ఆటోమేటిక్ గా మన హార్ట్ చక్ర యాక్టివేట్ చేసుకున్నాము అంటే, కింద 3 చక్రాలు యాక్టివేట్ అయితేనే మీకు హార్ట్ బీట్ వినబడుతుంది. అయ్యో నాకు వినబడట్లేదు మేడం, అయితే నా 3 చక్రాలు లేవా అంటే అది కాదు. మేబీ మీ మూడో చక్రాన్ని ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాక హార్ట్ బీట్ వినబడుతుంది. సో మీరు హార్ట్ లో ఎప్పుడైతే చేసుకుంటూ ఉన్నారో ఆటోమేటిక్ గా మూడో చక్రం ఓపెన్ అయ్యి హార్ట్ బీట్ వినడం మొదలు పెడుతుంది. సో మనము మూడో చక్రాలు చేసుకుని నా హార్ట్ కి వద్దాము అన్న అట్లా కూడా రావచ్చు. సో మనం ఏం చేద్దాము, ఇప్పుడు స్టార్ట్ చేస్తే వన్ వీక్ ఫస్ట్ సెకండ్ చక్రాలు చేసుకొని 2-3 వారాలు మూడో చక్ర చేసుకొని అప్పుడు హార్ట్ చక్ర 3 నెలలు చేద్దాం. చేస్తే ఆటోమేటిక్ గా ఇంకా అద్భుతమైన హార్ట్ చక్రతో అన్ని హీల్ చేసుకోవచ్చు. మీరు ఏదంటే అది అవుతుంది మీకు పని, అన్ని హీల్ చేసుకోవచ్చు. అందరూ ప్రేమతత్వంతో మీతో ఉంటారు. అట్లా చేద్దాం. అయితే చూద్దాం, మనకి 1 మంత్ లో మోస్ట్లీ హార్ట్ చక్ర 1 మంత్ ఈ రెండు ఓపెన్ చేసుకున్నాక 1 మంత్ లో హార్ట్ చక్ర అయిపోతుంది. సో అయిపోతే మళ్ళీ థ్రోట్ చక్రకి వెళ్దాం. అది కూడా 1 మంత్ లో క్లియర్ అయితే ఆజ్ఞ చక్రకి వెళ్దాం. సో ఇట్లా ఒక్కొక్కటి వెళ్తే బెటర్. డైరెక్ట్ ఆజ్ఞ చక్రాలు చేస్తే ఏమవుతుందంటే ప్రెషర్ పడుతుంది ఆజ్ఞ చక్రకి. ఇదంతా ఏది ఓపెన్ చేసుకోక, ఇప్పుడు కొన్ని ప్లేసులలో పూర్తిగా అదేదో వర్క్ షాప్స్ అని చెప్పేసి 3 రోజులు ఆజ్ఞ చక్రం మీద చాలా ప్రెషర్ పెడతారు. ఏమైతుంది, బలవంతాన్ని ఆజ్ఞ చక్ర కనుక ఓపెన్ అయితే అన్ని ఎర్త్ బౌండ్ సోల్స్ కనబడతాయి. వాళ్ళకి కళ్ళు మూసుకోరాదు, వాళ్ళ కళ్ళు థర్డ్ ఐని ఎట్లా మూయాలో తెలీదు. అది ఎప్పటికి ఆనే ఉండి ఎప్పటికి ఇట్లాంటివన్నీ కనబడతా ఉంటాయి. అవసరం లేని అన్ని కనబడతాయి నెగిటివ్. వాళ్ళు క్లోజ్ చేసుకోరాదు, పిచ్చోళ్ళు అయిపోతారు మెంటల్లీ. వాళ్ళు బ్యాక్ వెళ్ళి వాళ్ళు బతలాడతారు వాళ్ళని క్లోజ్ చేయమని. వాళ్ళు ఎవరు క్లోజ్ చేయలేరు. వాళ్ళు ఓపెన్ నువ్వే చేసుకున్నావు, క్లోజ్ నువ్వే. కాకపోతే అలాంటి కోర్సులకు వెళ్లే ముందు జాగ్రత్త. ఎందుకంటే ఇలా మిడిమిడి జ్ఞానం ఉండి డబ్బుల కోసం చేసే వాళ్ళు నీ థర్డ్ ఐ ఓపెన్ చేస్తా అని ఇలా హడావిడి చేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి. మనం వేరే వాళ్ళది వింటే కూడా వాళ్ళకి చెప్పాలి జాగ్రత్త. స్పెషల్లీ నిత్యానంద ఉంది కదా, వాళ్ళ శిష్యులు చాలా మంది చూశాను నేను. ఇట్లా బలవంతాన్ని థర్డ్ ఐ చేసి ఆయన ఎంతో చార్జ్ చేస్తాడు, 50,000 అంటే మేము చాలా డాలర్స్ కూడా $10,000 అట్లా చార్జ్ చేస్తాడు. అట్లా ఆయన చాలా మంది ఈ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇట్లా కొంచెం మెంటలీ ఇల్ అయిపోయిండ్రు. నాకు కాల్ చేస్తారు. అప్పుడు నేనేం చేయాలి దానికి, అంటే దాన్ని మళ్ళీ కామ్ చేసి దాన్ని మళ్ళీ భూమి ఎర్త్ తీసుకుని అట్లా దానికి పద్ధతులు ఉన్నాయి. అది చేసుకుంటే క్లియర్ అవుతుంది. కానీ మళ్ళీ ఓపిక్ గా కూర్చొని, ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ గా అలా కనబడతా ఉంటాయి కదా హెడ్ సోర్స్. సో వాళ్ళు కొంచెం మెంటల్ అయిపోతారు. అందుకని వాళ్ళు మళ్ళీ కామ్ అయ్యి అవన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ అవి నన్ను ఏం చెయ్యవు అని వెళ్ళి భూమిని సన్ గేజింగ్ చేస్తే మళ్ళీ క్లోజ్ అవుతుంది. అంటే క్లోజ్ అవ్వడం అంటే అట్లీస్ట్ దిల్ నో హౌ టు క్లోజ్ ద ఐ. అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకునే శక్తి వల్ల వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారము చేసేటలాగా గ్రూప్ మెడిటేషన్స్ లో చేస్తే, ఏదైనా క్రమ పద్ధతిగా యాక్టివేట్ చేసుకుంటే దానికి ఉన్న బెనిఫిట్స్ మనకి లభిస్తాయి. అద్భుతంగా మనం ముందుకెళ్ళచ్చు.